హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన గ్రూప్లో ఒక తమ్ముడు అతని ఫెయిల్యూర్ స్టోరీని అయితే షేర్ చేసిండు. అంటే ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు ఫెయిల్యూర్ కాదు, ఫస్ట్ అటెంప్ట్లో అతను ఫెయిల్యూర్ అయ్యింది. ఈ విధంగా దాన్ని అతను షేర్ చేయడం మనం చూస్తున్నాం ఇక్కడ. ఒకసారి చూసినట్లయితే మనము అంతకుముందు మనం ఏమైతే మాట్లాడుకున్నామో ఈయనైతే 2022లో ఈయన అప్లై చేసిండు. దాని గురించి ఇక్కడ షేర్ చేసిండు. ఏంటి అక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది, ఎట్లా ఫీల్ అయిండు, ఏంటి అసలు అతను చేసిన తప్పులేంటి, వాటిని ఖచ్చితంగా అతను ఇక్కడ అయితే మెన్షన్ చేసిండు. నేను మీకు ఏవైతే చెప్పుకుంటూ వచ్చిండో నాకు ఖచ్చితంగా అట్లనే ఆయన ఆ తప్పులే చేసిండు. కాకపోతే ఆయన చేసిన రన్నింగ్లో ఆయన ఎట్లాంటి ప్రాసెస్ని ఫాలో అయిండు, ఏ విధంగా నేను చాలాసార్లు చెప్పిన మీకు ఏమని, 5 కిలోమీటర్స్ మీరు రన్నింగ్ కాబట్టి మీరు 6 or 7 కిలోమీటర్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది అక్కడ అని చెప్పిన. మళ్ళీ నేను లైవ్లో కూడా చాలాసార్లు చెప్పిన, మీరు రన్నింగ్ మీరు ఫస్ట్ బ్యాచ్లో ఉంటే ఈజీగా ఉంటుంది అనేది నేను చెప్పిన. అది కూడా సరే, ఇక ఫస్ట్ బ్యాచ్లో ఉంటుందా లాస్ట్ బ్యాచ్లో ఉంటుందా అనేది అది భగవత్ నిర్ణయం, దాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు. అంటే ఇక అప్పుడు మనం ముందుకెళ్తే ముందుంటాం ఓకే, కానీ కాకపోతే అవన్నీ అనుకోని అనివార్య కారణాల వల్ల ఆ సెలక్షన్ ప్రాసెస్ లేట్ అయితే మనమేం చేయలేము. కానీ మన వైపు నుంచి మనం ముందుండడానికి ట్రై చేయాలి, అనవసరంగా ఆతురత పడొద్దు. సరే అట్లా అని చెప్పి ఈజీగా తీసుకోవద్దని నేను చెప్తున్నా. ఒకటి మనకు రెండే అవుతాయి, ఒకటి మనం క్వాలిఫై, రెండవది డిస్క్వాలిఫై అవుతాం, అంతేగాని ఇంకా మిగతా ఏదో కొండలిరిగి మన మీద పడాయి. ఇక మనకు ఇంకో ఆప్షన్ లేకుండా పోం కాబట్టి ఉన్న అవకాశం ఏదైతుందో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా మీరు ట్రై చేయాలని నేను కోరుకుంటున్నా. అయితే తమ్ముడు మన గ్రూప్లో ఏం షేర్ చేసిండో ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ చదువుదాం. దీన్ని ఫస్ట్ నుంచి చూసినట్టయితే, హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సాయి కిరణ్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ గురించి నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. మీకు కూడా ఒక మోటివేషన్లా ఉంటుందని. 2022 నోటిఫికేషన్ పడింది, అప్లై చేసిన. ఆయన మాటల్లో రైటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను. నాకు వచ్చిన మార్క్స్ 66, నార్మలైజేషన్ కలుపుకొని 9 మార్క్స్ నార్మలైజేషన్స్లో కలుపుకుంటే 75 మార్క్స్ వచ్చినాయి. అతను ఓన్ మెటీరియల్ తీసుకొని ఓన్గా ప్రిపేర్ అయ్యిండు. ఫిజికల్ కూడా ఓన్గా రోడ్ మీద డైలీ 6 to 7 కిలోమీటర్ ప్రాక్టీస్ చేసిండు. చూడండి, ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే 6 to 7 కిలోమీటర్లని నేను 100 సార్లు చెప్పిన, ఎక్కువ ప్రాక్టీస్ చేయమని. తర్వాత సండే రెస్ట్ తీసుకోండి, ఇది కూడా మనం చెప్పిందే. తమ్ముడు 22లో మనం ఛానల్ పెట్టిందే 23లో నేను మీకు చెప్పుకుంటూ వచ్చింది కూడా అదే. ఇతనికి సిఎస్ఎఫ్ యూనిట్ రామగుండంలో ఫిజికల్ అది టెస్ట్ జరిగింది, అక్కడ ఆయన పాస్ అయిపోయిండు. టోకన్లు అక్కడ రౌండ్ సర్కిల్ ఉంది కాబట్టి రౌండ్కి ఒక టోకెన్ ఇచ్చారు. ఒకవేళ స్ట్రేట్గా ఉంటే మాత్రం 2.5 కిలోమీటర్కి టోకెన్ ఇస్తారు. ఓకే, నేను ఇంటి దగ్గర ఎలా ప్రాక్టీస్ చేస్తున్నా అట్లనే ఆయన 21 మినిట్స్లో కొట్టిండు. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ పార్టీలో ఉండడానికి ట్రై చేయండి. ఓకే, అది మనం మాట్లాడినాం. మీరు కంగారు పడకుండా మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారో అట్లనే రన్ చేయాలి. లాస్ట్ రౌండ్లో స్ప్రింట్ చేయాలి. ఓకే, లాస్ట్ రౌండ్లో స్ప్రింట్ చేయాలి అని అంటే, స్ప్రింట్ అని అంటే ఇప్పుడు అమ్మాయిలకు అర్థం కాదు. స్ప్రింట్ అంటే రన్నింగ్ టచ్ లేని వాళ్ళకు స్ప్రింట్ అసలు నాకే అర్థం కాదు, భర్త అయ్యేదాకా అంటే సెలెక్షన్ అయ్యేదాకా. స్ప్రింట్ అంటే స్పీడ్గా రన్ చేయడం అన్నమాట. ఓకే, టెన్షన్గా ఉండొద్దు, టెన్షన్ పడకుండా ఫ్రీగా ఉండండి. అంతలా అక్కడ ఏం ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, మిస్టేక్ లేకుండా. ఒకవేళ ఉంటే నోటరీ చేసుకోమని మనం చాలా తమ్ముళ్ళకి అడ్వైస్ కూడా చేసేసినాం, నోటరీ చేసుకోమని. మెడికల్ బ్యాచ్ వైజ్ ఉంటుంది, 10 మెంబర్స్ చూపిస్తారు. ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు, బ్లడ్ శాంపిల్ తీసుకుంటే తర్వాత డాక్టర్ ఒక్కో విధంగా టెస్ట్ చేస్తాడు. నేను అదే డాక్టర్ మూడు బట్టి అని చెప్పిన కదా, 10 మెంబర్స్ లోపలికి వెళ్తారని అన్నారు. ఫస్ట్ నేనే కలర్ బ్లైండ్నెస్ చెక్ చేశారు. ఒక బుక్ ఇచ్చి చదవమన్నారు, లాంగ్ సైడ్ చెక్ చేసిర్రు. టీత్, ఇయర్, నోస్, ఫింగర్, ఇయరింగ్ టెస్ట్ చేసిర్రు. హ్యాండ్ బెండ్ చెక్ చేసిర్రు. జంప్ చేయమన్నారు. వెరికోస్ వెయిన్ చెక్ చేయమని అన్నారు. ఓకే, తర్వాత వెరికోస్ వెయిన్ చెక్ చేసిర్రు. ఫ్లాట్ ఫుట్, ప్రైవేట్ పార్ట్స్, పైల్స్, టెస్టికల్స్ చేసిర్రు. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టరు ఒక బుక్ మీద రాస్తున్నారు. తర్వాత ఎక్స్రేకి దగ్గరున్న హాస్పిటల్ పంపిస్తారు. రిజల్ట్ మాత్రం ఆ తర్వాత రోజు మార్నింగ్ 10కి చెప్పారు. ఫిట్ అయిన వాళ్ళని ఫోటో తీసుకొని పంపించిండ్రు. నాకు కలర్ బ్లైండ్నెస్లో రీమెడికల్ రాశారు. నాకు 2 days పట్టింది. వాళ్ళు మళ్ళీ రీమెడికల్ చేయడానికి రీమెడికల్లో మళ్ళీ సైట్ చెక్ చేశారు. ఆ తర్వాత కలర్ బ్లైండ్నెస్ చెక్ చేశారు. నేను 3 numbers సరిగా చెప్పలేకపోయినా, కంగారు పడ్డా. వాటిని కూడా నేను కంగారు పడి రాంగ్గా చెప్పిన. అందుకే చెప్తున్నాను, మీరు ఎలాంటి కంగారు పడకండి. రిజల్ట్ నాకు నైట్ 10కి ఇచ్చిండ్రు. అన్ఫిట్ అని ఫామ్ ఇచ్చారు. చాలామందిని
చూసా. ఎక్కువగా కలర్ బ్లైండ్నెస్, లాంగ్ సైట్, ఫ్లాట్ ఫుట్, వెరిగోస్ వెయిన్, హైడ్రోసిల్లో అన్ఫిట్ చేస్తున్నారు. ఇది నా ఎక్స్పీరియన్స్ గాయస్. ఓకే, ఇంకా తర్వాత ఏమంటే కొంతమందికి యూజ్ అవుతుందని నా ఎక్స్పీరియన్స్ చేస్తా. థ్యాంక్ యూ. ఓకే, నాకు వచ్చిన మార్క్స్ 75కి ఐటీబీపీ వచ్చింది. మనం ఏదైతే కోట్ పెట్టినామో తమ్ముడు అది రాసిండు. మనం అబ్దుల్ కలాంది పెట్టినాం కదా, డోంట్ రీడ్ సక్సెస్ స్టోరీస్, యూ విల్ ఓన్లీ గెట్ ఏ మెసేజ్, రీడ్ ఫెయిల్యూర్ స్టోరీస్, యూ గెట్ సమ్ ఐడియాస్ టు గెట్ సక్సెస్. దిస్ అన్సక్సెస్ఫుల్ స్టోరీ. తమ్ముడు ఇప్పుడే అన్సక్సెస్ఫుల్ కాలే, నీకు ఉన్నది ఇంకా టైము, నో ప్రాబ్లము, ఇంకా టైం ఉంది, నెక్స్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, నేను ఒకటైతే చెప్తున్నా ఫ్రెండ్స్, కలర్ బ్లైండ్నెస్సే కావచ్చు, మిగతా వెరిగోస్ వెయిన్సే కావచ్చు, హ్యాండ్ బెండ్ కావచ్చు, నీ టచ్ కావచ్చు, ఏదైనా కానీ భయ్యా ఒరిజినల్గా జెనెటిక్ ప్రాబ్లం ఉంటే మాత్రం అది జెనెటిక్ ప్రాబ్లం ఉంటే మాత్రం దాన్ని ఎవరు ఏం చేయలేరు భయ్యా. నేను చెప్పినట్టుగానే ఎగ్జాంపుల్గా ఎట్లా అంటే నీ టచ్ కావడమే కావచ్చు, హ్యాండ్ బెండ్ కావడమే కావచ్చు, వీటిని ఎవరు ఏం చేయలేరు. ఇక అట్లా అంటే కంప్లీట్గా వాటిలో ప్రాబ్లం ఉంటే వాటిని ఎక్సర్సైజ్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ మనం చెయ్యలేం భయ్యా. మిగతా ఈ పైల్స్ గట్రా అవి ఇవి ఉంటే, పుచ్చిపోయిన పళ్ళు ఏమైనా ఉంటే వాటిని వైట్ సిమెంట్ కానీ లేకపోతే క్యాప్ వేయించుకోవడం ద్వారా మనం ఏమైనా అయ్యే ఛాన్స్ ఉంటుందేమో. కానీ పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మొత్తానికే మనకు కళ్ళు కనబడలేదనుకో తీసేస్తారు. మనము చూస్తున్నాం కలర్ బ్లైండ్నెస్ అంటే తమ్ముడు చెప్పిండు కదా, ఒక బుక్ ఇచ్చి దాంట్లో ఉన్న నంబర్స్ని చదవమంటాడు. ఫస్ట్ 1 or 2 నెంబర్స్ మనం ఫటాఫట్ చదివినాం అనుకో క్లియర్గా అర్థమవుతుంది. ఇక మీరు పర్ఫెక్ట్ ఉన్నారా అని చెప్పి డాక్టర్ టైం వేస్ట్ చేసుకోవడం మీరు గుర్తుపెట్టుకోరు. డాక్టరు ఫస్ట్ మూమెంట్లోనే చూస్తాడు భయ్యా, నీ కాన్ఫిడెంట్ లెవెల్లో అర్థమవుతుంది ఇది వచ్చా రాదా అనేది. గుర్తుపెట్టుకో. మీరు రన్నింగ్ అంటున్నారు, రన్నింగ్ గురించి ఏందనంటే రన్నింగ్ అనే భయాన్ని మీరు తీసేయాలి. గ్రౌండ్ లోపల రన్నింగ్ గురించి నేను స్పెసిఫిక్గా వీడియో చేయమంటే రేపు చేస్తాను. నా రన్నింగ్ జర్నీ నేను చెప్పగలుగుతా. కానీ దానికన్నా ముందు రన్నింగ్ ఎట్లా అని అంటే రన్నింగ్ గురించి మీ మనసులో ఉన్న భయాన్ని తీసేయాలి. ఎట్లా అయ్యో అనుకుంటే అది అయ్యోలానే అయిపోతుంది. టెన్షన్ తీసుకుంటే ఉన్నది మర్చిపోతాము. నేను చెప్పేది ఏంటిది, ప్రతి రోజు ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నా, టెన్షన్ ఫ్రీగా వెళ్ళండి. మీకు వచ్చింది ఎగ్జామ్లో కూడా మీకు వచ్చింది రాయండి, గ్రౌండ్లో కూడా మీకు వచ్చిందే ఉంటుంది. మీరు 5 కిలోమీటర్ రన్ చేసే స్టామినా కానీ ఉంటే మీరు గ్రౌండ్లో కూడా 5 కిలోమీటరే ఉంటుంది. అక్కడ 5కి వాడు 6 కిలోమీటర్ పెట్టాడు, 6కి 5కి ఒక 1 మీటర్ కూడా ఎక్కువ పెట్టాడు. క్లియర్గా అక్కడికే ఉంటుంది. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్గా మీతో వ్యవహరిస్తారు, కఠినంగా వ్యవహరించరు. మీకు అన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాతనే, ఒకవేళ మీకు హిందీ రాకపోతే హిందీ తెలుగు ట్రాన్స్లేటర్ని పెట్టి చెప్పిస్తారు భయ్యా. మా అప్పుడే తెలుగు వాళ్ళని తీసుకొచ్చి అతను కమాండెంట్ ఏమో హిందీలో మాట్లాడితే ఒక తెలుగు అతను అన్నయ్య ఆయనేమో ట్రాన్స్లేట్ చేసి చెప్పేది. అట్లా ఎవరికి వారికి అట్లా అర్థం కాకుండా వదిలేయరు. మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ రన్నింగ్ పెడుతున్నప్పుడు మీకు టోకెన్ సిస్టమ్ ఎట్లున్నది, ఇక్కడ తమ్ముడు చెప్పినట్టుగానే ప్రతి రౌండ్కు టోకెన్ ఇచ్చిండు. ఇది రౌండ్ సిస్టమ్ కాబట్టి అట్లా ఇచ్చిండు. ఒకవేళ మనం స్ట్రేట్గా వెళ్ళి రావడం అయితే 2.5లో టోకెన్ ఇస్తాడు. అట్లా కూడా ఉంటుంది. చెస్ నెంబర్లు ఇస్తారు. ఇవన్నీ జరుగుతాయి. అక్కడికి పోయిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రాక్టీస్ చేయండి మీరు రన్నింగ్ని. ఓకే, 5 కిలోమీటర్ కాదు, 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ రన్నింగ్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అక్కడ ఈజీ అవుతుంది. ప్రాసెస్ ఈజీ అవుతుంది రన్నింగ్ అనేది, అంతే. ఇక కలర్ బ్లైండ్నెస్ గురించి అంటే అది నేను చెప్పిన కదా తమ్మి, బుక్ ఇచ్చేసి దాంట్లో ఉన్న నంబర్స్ని చదవమంటాడు. ఫస్ట్ ఉన్న నంబర్స్ను ఫటాఫట్ చదివితే తీపేస్తాడు. నీకు సైట్ ఎట్లా చెక్ చేస్తారంటే, మా అప్పుడు జరిగింది, ఇట్లా పెట్టిస్తాడు కదా, చెప్పిస్తాడు అక్కడ ఏవైతే మన అవి ఉంటాయో ABCDలే కావచ్చు, 1 2 3లే కావచ్చు, వాటిని చదవమని అంటాడు. మీరు మూసినప్పుడు ఏం చేయాలంటే కన్ను మూయొద్దు. వాడు ఇట్లా పెడతాడు కదా, ఏదైనా పేపర్ ముక్కనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు కన్ను ఇట్లా తెరిచి ఉండాలి. ఇట్లా పెట్టేస్తాడు, ఇట్లే ఉండాలి. ఒకవేళ మీరు కన్ను కానీ మోస్తే ఈ కన్ను తెరిసే టైంకి కొంచెం టైం తీసుకోండి, ఒక సమ్ సెకండ్స్ తీసుకుంటుంది వేరే వాటిని చూసుకోవడానికి, కన్వర్ట్ చేసుకోవడానికి. మీరు అప్పటిదాకా దీన్ని డార్క్లో పెట్టారు, ఇది బ్రైట్లోకి రావడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు అక్కడ కొంచెం కింది మీద చేసారు అనుకో, అతను ఏం చేస్తాడు, డౌట్ తింటాడు, మళ్ళీ చెక్ చేస్తాడు. అందుకని చెప్పి మీరు ఏం చేయాలంటే ఇట్లా పుట్టుకొని వెంటనే ఫస్ట్ ఉన్న 1 or 2 నెంబర్స్ ఏవైతున్నాయో ఫటాఫట్ సైజెస్ వైజ్ అడుగుతాడు. ఒకటి ఇంత అడుగుతాడు, ఇంతది అడిగేస్తాడు. దాంట్లో ఫటాఫట్ చెప్పేస్తే తీసేస్తాడు. ఎందుకంటే వాళ్ళు టైం సేవ్ చేసుకోవాలి కదా, అనవసరంగా నీ వెనకాల టైం వేస్ట్ చేసుకుని అనుకోని చెప్పి అట్లా తీసేస్తారు. ఒకవేళ నువ్వు తడబడితే మాత్రం ఆపుతారు భయ్య, గుర్తుపెట్టుకో. రైట్,
వీటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. నా రన్నింగ్ జర్నీ గురించి నేను తర్వాత చెప్తా. అప్పటిదాకా మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు. రన్నింగ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. సండే ఇంకోటి మర్చిపోయినా, నేను ప్రతి సండే రెస్ట్ తీసుకోమని నేను మీకు అంతకుముందు లైవ్లో చెప్పిన. సండే రెస్ట్ తీసుకోండి, బాడీ మాలిష్ చేసుకోండి. ఒకవేళ ఫ్రెండ్స్ గ్రూప్లో పరిగెడితే ఒకరికొకరు మాలిష్ చేసుకోండి. ఎట్లా అనంటే లెగ్స్ని పెట్టేసి మజిల్స్ని గ్రౌండ్లో ఇట్లా వెళ్ళకిలా పడుకొని రిలాక్స్ చేయడము నేను చూపిస్తాను ఒకవేళ టైం ఉంటే. కాకపోతే మిగతా టైంలో మనం సింగిల్గా గ్రౌండ్కి వెళ్తే ఎట్లుంటుంది అని చెప్పి నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నా, చూపిస్తాను. రైట్, అప్పటిదానికి సెలవు. మన వాళ్ళందరూ కూడా జాబ్ కొట్టాలి. నేను ఈ వీడియో తమ్ముడి లెటర్ నేను పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన గ్రూప్లో ఉన్న వాళ్ళు కాకుండా కూడా మన సబ్స్క్రైబర్లు మన గ్రూప్లో లేని వాళ్ళు కూడా చూడాలని చెప్పి నేను పోస్ట్ చేస్తున్నా. అప్పటిదాకా సెలవు మరి. జై హింద్.